అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ బుల్లియింగ్, అంటే ఏడిపించడం. ఈ ఏడిపించడం అనేది మనం కామన్గా ఫేస్ చేసే ఇష్యూ. మనం చాలామంది ఏడిపిస్తూ ఉంటారు, మనం చాలామందిని ఏడిపిస్తూ ఉంటాం. బట్ దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్స్ అనేవి సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కసారి సరదాగా ఏడిపిస్తూ ఉంటాం, లేకపోతే ఒక్కొక్కసారి ఒకరిని హర్ట్ చేయాలని ఏడిపిస్తూ ఉంటాం, లేకపోతే సేమ్ ఫీలింగ్స్ని మనం కూడా ఫేస్ చేస్తాం. కొంతమంది మనం సరదాగా ఏడిపించాలనుకుంటారు, లేకపోతే హర్ట్ చేయాలనుకుంటారు. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ దిస్ బుల్లియింగ్ ఈజ్ ఇట్ హ్యావ్ సమ్ లిమిట్. ఆ లిమిట్ క్రాస్ అయ్యేంత వరకు వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ సింపుల్ థింగ్. బట్ వన్స్ ఆ లిమిట్ క్రాస్ అయిన తర్వాత వీ విల్ హర్ట్. అది వాళ్ళు అటువైపు పక్క వాళ్ళు ఎంత ఫన్నీగా చేసినా మనం దాన్ని తీసుకునే స్టేజ్ని దాటిపోతాం కాబట్టి ఇట్ విల్ బీ సమ్వాట్ అన్కంఫర్టబుల్ ఫర్ అస్. అండ్ ఐ వాస్ డిస్కసింగ్ మై ఓన్ పాయింట్ ఆన్ బుల్లియింగ్. నేనేమనుకుంటున్నాను, ఇప్పటి వరకు నేనేం చేశాను అన్న ఒపీనియన్ మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనేం పతితను కాదు. నేను కూడా నా కాలేజ్ డేస్లో చాలామందిని ఏడిపించాను. ఎవరైనా నన్ను బుల్లీ చేస్తే నేను ఫీల్ అయ్యాను. ఇదంతా వెరీ కామన్. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ బుల్లియింగ్ అనే దానికి పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటాయి. అండ్ ఈ బుల్లియింగ్ అనేది పెద్ద తప్పేం కాదు, ఇట్స్ ఏ కామన్ థింగ్. జనరల్గా ఒక ఫ్రెండ్స్ మధ్యన కానీ, లేకపోతే పేరెంట్స్ మధ్యన కానీ, లేకపోతే కజిన్స్ మధ్యన కానీ, ఎవరి మధ్యనైనా రావచ్చు. బట్ ఈ బుల్లియింగ్లోనే ఒక టాక్సిక్ సైడ్ ఇంకోటి ఉంటుంది. ఈ టాక్సిక్ సైడ్కి ఓన్లీ 2 kinds ఆఫ్ పీపుల్ ఆర్ రీజన్. అదేంటంటే ఆ 2 types ఎవరంటే, ద వెరీ ఫస్ట్ వన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఇన్సెక్యూర్ and the another one is one who is too clever. And I will try to explain these 2 types of behavior here. And this was my own perspective. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను ఫేస్ చేసిన కొన్ని సందర్భాలనే ఎగ్జాంపుల్గా తీసుకుని ఐ వాజ్ టాకింగ్ హియర్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఇన్సెక్యూర్. ఈ ఇన్సెక్యూర్ పీపుల్స్కి ఎలా అంటే, వాళ్ళ మైండ్లో చాలా ఎంటీగా ఉంటుంది, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అండ్ దే ట్రై టు పోర్ట్రేట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏ వెరీ క్లెవర్ అండ్ వెరీ జోవియల్. అండ్ వాళ్ళు ఏదైనా చేయగలరు, చాలా కూల్గా ఉన్నట్టు జనాలకి పోర్ట్రేట్ చేస్తారు. అండ్ ఒక మాబ్లో ఒకరిని పాయింట్అవుట్ చేసి వాడిని జోకర్ చేసి వాడి ద్వారా ఫన్ చేసి వీడి తెలివైనోడు అనిపించుకుని చేసే రకం ఒక మంది ఉంటారు. అండ్ ఈ టైప్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే, దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ దే ఆర్ మైండ్లెస్. వాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకు బుల్లీ చేయడం కరెక్టు, ఆ లిమిట్ క్రాస్ అయితే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు అన్న పాయింట్ ఏమి ఉండదు వీళ్ళకి. నోటికి ఏదేస్తే అది వాగుతారు, లేకపోతే దే విల్ ట్రై టు మేక్ యూ జోకర్ ఇన్ ఏ మాబ్. ఆ మాబ్లో నిన్ను జోకర్ని చేసి నీ ద్వారా జనరేట్ అయిన ఫన్ని వాళ్ళ క్రెడిట్లు వేసుకుని, వీడు జోవియల్ రా, లేకపోతే భలే కూల్గా జోకులు వేస్తాడరా, వాడుంటే ఫన్ ఉంటుందిరా అన్న టైప్లో జనాలను అందరినీ మౌల్డ్ చేసి అట్రాక్షన్ అంతా వాళ్ళ వైపు తిప్పుకుంటారు. బికాస్ దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్, దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఫీలింగ్స్ టు అదర్స్. ఒక సింపుల్గా ఉన్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసి నేను ఇలా అనుకుంటున్నానని చెప్పలేరు. ఆ ఫీలింగ్ని కూడా ఇంకొకటి మీద రుద్ది ఈడు చేస్తే బాగుంటుంది అన్న టైప్లో ఆ మాబ్లోంచి ఒకరిని బయటకు లాగి వాడిని ఎదవని చేసి అక్కడ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ పీపుల్. అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ వెరీ క్లవర్ వన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే, దే ఆర్ వెరీ ఇంటలెక్చువల్స్. దే నో దేర్ లిమిట్స్ ఫర్ బుల్లియింగ్ అదర్స్. వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఒక మాబ్లో ఉన్నప్పుడు బుల్లీ చేయడానికి ఎంత లిమిట్ ఉంటుంది, లేకపోతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన గ్యాంగ్ మనతో ఉన్నప్పుడు బుల్లీ చేయడానికి ఒక లిమిట్ ఎక్కడ దాకా ఉంటుంది, ఇదంతా తెలుసు. మేబీ వాళ్ళ మైండ్లో వీడిని జోకర్ చేసి, లేకపోతే వాడి గురించి నెగిటివ్గా ఇంపాక్ట్ ఉన్నా కానీ దే డోంట్ ఎక్స్ప్రెస్ దట్ వన్. వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకుని ఆ బుల్లింగ్ని ఎక్కడి వరకు పబ్లిష్ చేయాలో అక్కడి వరకే చేస్తారు. అండ్ ఇలాంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే బేసిక్గా మాబ్తో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిన్ను బయట ఎదవని చేయరు. ఏదన్నా ఉంటే పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా చూపించవచ్చేమో కానీ నిన్ను బయట అయితే ఖచ్చితంగా ఎదవని చేయరు, ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ దే డోంట్ ఎక్స్పోజ్ దేర్ ఒరిజినాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఏదైనా ఉంటే నువ్వు వాడు చూసుకుంటారు తప్ప బయటోడి ముందు నీ పంచాయతీ అంతా పెట్టడు. దట్స్ వాట్ ద క్లవర్ వన్ డస్. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ కమ్స్ విత్ దిస్ ఫస్ట్ కేటగిరీ. ఎందుకంటే వాళ్ళకి పద్ధతి తెలీదు, వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతాం.
వాళ్ళేం సఫర్ అవ్వరు. మనం మెంటల్గా సఫర్ అవుతాం, లేకపోతే ఆ మాబ్లో మనమే ఎదవ అవుతాం. ఎందుకంటే మన మీద జోకులు క్రాక్ చేసి మనల్ని ఎదవలు చేస్తారు కాబట్టి. అది తర్వాత మన మెంటల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వీ విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఎందుకంటే వాడు సరదాగా అన్నా కానీ మనం ఒకవేళ దాన్ని సీరియస్గా తీసుకుంటే వీ విల్ బీ థింకింగ్ డీప్ ఇన్ టు దట్ యూస్లెస్ థింగ్. ఎందుకంటే అది అసలు యూసే ఉండదు. బట్ పాయింట్అవుట్ చేసిన దాని గురించి ఆలోచించినప్పుడు మనకి అరే ఎందుకు ఇలా అయింది అన్న టైప్లో అనిపిస్తూ ఉంటుంది. బట్ మై సొల్యూషన్ ఫర్ దట్ వన్ ఈజ్ బీ కేర్ఫుల్ విత్ దిస్ ఫస్ట్ కేటగిరీ వన్. అండ్ సెకండ్ కేటగిరీ కూడా, ఎవరైనా బుల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని జస్ట్ సరెండర్ టు దెమ్. చేస్తే చేయండి, ఎదవుతున్నావా అయిపో, అట్లీస్ట్ సాటిస్ఫై దేర్ సోల్. అక్కడ నువ్వు ఎదవైనా కానీ ఏం జరుగుతుందో నీ మైండ్కి తెలుసు కాబట్టి జస్ట్ డోంట్ రియాక్ట్. నీకు ఎదురు తిరిగి ఏదన్నా వేరే జోక్ క్రాక్ చేసే ఇది ఉన్నా కానీ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే యూ నీడ్ డిఫరెన్సియేషన్. అవతల వాళ్ళకి మనకి ఒక లిమిట్ అనేది, లేకపోతే ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉండాలి. అండ్ అది నువ్వు తెలుసుకున్నప్పుడే యూ వోంట్ రియాక్ట్ దేర్. అండ్ దీస్ వేర్ మై ఇన్పుట్స్ టు అవాయిడ్ బుల్లింగ్. అది ఎవరైనా, మన ఫ్రెండ్స్ అయినా కానీ, మన ఫ్యామిలీ అయినా కానీ, జస్ట్ కీప్ ఇన్ మైండ్ దిస్ 2 points. డోంట్ రియాక్ట్, దాట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై ఫ్యూచర్. ఎవరైనా నన్ను బుల్లీ చేస్తే నేను ఎలా ఉందో అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ కీప్ ట్రయింగ్ టు ఫాలో దీస్ 2 rules. If you like, you can also follow this. And that's it for the video, and meet you in the next video. Bye bye.